హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తీసి ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ ఏమైనా మిస్ కాకుండా మీకు ప్రతిసారి నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే టైం వచ్చేసి 11:30 అవుతుంది. నన్ను బాగా డిస్టర్బ్ చేసిన ఒక ఇన్సిడెంట్ అండ్ ఒక వీడియో. 1 month కాంట్రవర్సీ. ఆల్మోస్ట్ మీరు ఎన్నే ఉంటారు, ఇంట్లో ఉంటే గిట్ట దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ పూర్తిగా వినండి. ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ప్రతి ఒక్క మెంబర్ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏంటిదంటే, నిన్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, లైక్ జనరల్గా కొంతమంది రివ్యూస్ ఇస్తారు, కొంతమంది ట్రోలింగ్ చేస్తారు, కొంతమంది రోస్టింగ్ చేస్తారు అండ్ కొంతమంది యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ చేస్తారు, యూట్యూబ్ టిప్స్ ఇస్తారు అండ్ ఎంటర్టైన్మెంట్స్ వీడియో చేస్తారు, కామెడీ వీడియోస్ చేస్తారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళాలంటే కొంత లిమిట్ ఉంటుంది అన్నమాట. ఆ లిమిట్ క్రాస్ అయితే ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లా అంటే లైక్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1 month అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో రోస్టింగ్ చేసిండు. ఏంటిదంటే ఒక వీడియోలో ఒక తండ్రి ఫాదర్ అండ్ డాటర్ ఒక రీల్ చేసిండు అనమాట. ఆ వీడియోలో తండ్రి బెల్ట్ ఇప్పి ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత సో అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ పాపకి ఉయ్యాల టైప్ ఆ బెల్ట్ వేసి ఆ ఉయ్యాల ఇట్లా ఊపుతూ ఉంటారు. సో ఈ వీడియోని వాళ్ళు ఏం చేసిందంటే ఫాదర్ అండ్ డాటర్కి రిలేషన్ కలిపినాడు. ఇంత గలీజ్గా అంటే ఈ నా కొడుకుని ఏమన్నా అర్థమైతే లేదు, అంత గలీజ్గా మాట్లాడిండు. ఒక ఎట్లా అంటే ఎట్లా నాకు చెప్పాలన్నా కానీ అత్తలేదు తెలుసా, అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా మాట్లాడాను అన్నమాట. అంటే ఫాదర్ అండ్ డాటర్కి ఉన్న రిలేషన్ని వాళ్ళు ఇంకో వల్గర్గా మాట్లాడిస్తారు అన్నమాట, మొత్తం సెక్స్ అబ్యూస్గా మాట్లాడిళ్ళు. సో ఈ వీడియో పైన నిన్న నైట్ సాయిధరం తేజ్, సుప్రీం హీరో సాయిధరం తేజ్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, డెప్యూటీ మన ఏపీ తెలంగాణ సీఎంలకి డిప్యూటీ సీఎంకి ఆల్మోస్ట్ అన్ని పోలీసులను ట్యాగ్ చేస్తూ మాట్లాడిండు, ఇలా మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి. సో ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder no, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from Moya to Moya. He went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడిండో. ఈ టాపిక్ మీద నిన్న సాధన తేజ్ ఎప్పుడైతే రియాక్ట్ అయ్యిండో 2 hours తర్వాత సీఎం గారు రియాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఏంటంటే నాకు గెస్ కరెక్ట్ అయితే ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ ఇప్పుడు ఏటైతే ఉన్నారో తెలంగాణ ఏపీలో వీడియోస్ అయినా బ్యాన్ చేస్తారు, లేకపోతే అరెస్ట్ అయితే పక్కా అరెస్ట్ చేస్తా అని ఫిక్స్ అయిపోయారు. దొరుకుడే ఆలస్యం, ఖచ్చితంగా నూకిపడేస్తారు లోపల. ఇలాంటివి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలబ్బా. ఎట్లా అంటే ఇప్పుడు నీకు వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా కామెంట్లు అయితే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కదా. మనం వీడియోస్ చేయడానికంటే ఆడ వరకు లిమిట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రీవియస్ వీడియో ఏమో ఉంటుంది కావచ్చు, ఒక్కడు వర్సెస్ గిల్లి నడిచింది. సో నేను కూడా నవ్వుకున్నా చూసినప్పుడు, ఎందుకంటే అది ఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కడు బాగుందని చెప్పి ఇటు మేము ఒక్కడు ఒరిజినల్ అన్నట్టు, గిల్లి అనేది అదేంటిది రీమేక్ అన్నమాట. తమిళ వాళ్ళు ఏమో గిల్లి మంచిగా ఉంది, ఒక్కడికన్నా గిల్లి మంచిగా ఉంది అన్నారు. తెలుగు వాళ్ళేమో ఒక గిల్లి కన్నా ఒక్కడే మంచిగా ఉందని చెప్పి అన్నారు. దీని మీద 1 month రోస్టింగ్ చేసిండు. ఓకే అబ్బా, నవ్వుకున్నాం. కాకపోతే ఇంత వల్గర్గా ఈ వీడియో అస్సలు అనుకోలే. ఇంత దారుణానికి దిగజారేలంటే అంటే
ఎట్లా పడితే అట్లా మాట్లాడినాక అది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యూట్యూబ్లో. వైలెన్స్ ఎక్కువ చూపించద్దు, బూత్లు ఎక్కువ మాట్లాడద్దు, బ్లడ్ ఎక్కువ చూపించద్దు, ఇవన్నీ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ దాటి లిమిట్లు దాటి పైగా ఇప్పుడు తను ఏమంటానంటే, ఇప్పుడు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని, పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకుని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. విన్నర్గా ఫ్రెండ్స్ ఏమన్నాడో, దీన్ని ఎవడన్నా డార్క్ కామెడీ అంటారా అని నాకు కూడా తెలియదు. దీన్ని డార్క్ కామెడీ అంటారని. దానికంటూ ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా, ఎక్కడి వరకు వేయాలో. అమ్మ నన్ను అంటారు నేను వాళ్ళని తలదించుకోలేకపోతానంటే, అవును చేసిన దానికి తలదించుకుంటూ కాదు, అసలు వాళ్ళు అనుకుంటారు ఈ జన్మిచ్చడే వేస్ట్ అని చెప్పని. వాళ్ళు ఎంత బాధపడి ఉండాలి అంటే ఈ టైప్లో సొసైటీలో ఈ టైప్లో కూడా మాట్లాడతారని చెప్పి నాకు ఇంతవరకు కూడా తెలియదు. చాలా దారుణం తెలుసా నాకు. అది విన్నప్పుడు, అది చూసినప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకేంటిదంటే ఉండాలి, ఎక్కడ వరకు వేయాలో గాడి వరకు వేయాలి. డార్క్ కామెడీ అంటే కొంతవరకు నచ్చుతుంది, ఎక్కడ జనాలు ఓపిక ఎక్కడ వరకు రిసీవ్ చేసుకుని మనకి ఎందుకులే అని అంతవరకే. ఒక్కసారి ఇది నాకు తాకింది అంటే గిట్ట దీని రియాక్షన్ ఇట్లనే ఉంటుంది. మన రేవంత్ రెడ్డి గారు చేసింది 100% రైట్ తెలుసా. ఇప్పుడు ఏం చేసిందంటే అరెస్ట్ చేస్తాను వీళ్ళు, దాని తర్వాత యూఎస్ఏలో వీసా బ్యాన్ చేసిండు. అండ్ ఇప్పుడు సారీ చెప్తే ఏమవుతుంది అబ్బా నాకు అర్థమవుతలేదు. 1.4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదైనా ఏదో ఒక వీడియో పెట్టినా కానీ నీకు వేల పైసలు వస్తాయి. డబ్బులు సరిపోతలేవా? డబ్బులు సరిపోక నువ్వు ఈ అడ్డదారిని అంది నెచ్చుకుంటాను అన్నమాట. పైగా ఆది పక్కపండి మీ ఫ్రెండ్ బాగానే ఇచ్చిండు కదా, ఏదో కౌంటర్లు ఏదో ఇంకోటి ఏదో వల్గర్గా పెట్టిండు. రోజు అదే చేస్తాను అట్లా. ఇలాంటి వాళ్ళ వల్లనే ఆ చిన్నపిల్లలు రేపులు మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. 100% రైట్ మన రేవంత్ రెడ్డి సార్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ సార్. నేను దీనికి మాత్రం చాలా అప్రిషియేట్ చెప్తాను. అండ్ రీసెంట్గా ఈ మధ్యలో రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నారు, టికెట్ హైలు మీకు గిట్ట పెంచాలనుకుంటే గిట్ట మీరు 1 నిమిషం 2 నిమిషాలు మీరు ఈ అవేర్నెస్ ఒక వీడియో వేయాలని చెప్పి. లైక్ ఏంటిదంటే దీన్ని ఏమంటారు, డ్రగ్ కానీ సిగరెట్ కానీ ఇది బంద్ చేయాలని చెప్పి మాట్లాడాలి 2 నిమిషాలు అని చెప్పి అన్నారు. దాన్ని తీసుకొచ్చే మార్గాలు ఏదైనా కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు సారీ చెప్పినా ఏం రాదబ్బా ఆయనకి. ఖచ్చితంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు సివియర్గా నేను ఏం కౌన్సిలర్ అయినా కానీ ఎదుర్కొంటా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎంతమందికైనా సమానం చెప్పుకుంటూ పోతావు? నువ్వు చేసిన తప్పు, అందుకే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. సో ఇప్పటికైనా తెలుసుకోండి ఫ్రెండ్స్, సోకాల్ యూట్యూబర్స్ ఎవరైనా ఉన్నారో రోస్టింగ్ చేసేటప్పుడైనా కానీ వీడియో చేసేటప్పటికైనా కానీ ఎంతో కొంత లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటే అంతవరకే. ఆ లిమిట్ ఒక్కసారి క్రాస్ అయిందంటే గిట్ట ఘోరంగా దారుణమైన సిచ్యువేషన్ ఉంటాయి. అండ్ హోప్ యూ ఈ ప్రాబ్లం మీద మీరు ఏమనుకుంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మస్తు లేట్ అయింది, ఈ టైంలో అప్లోడ్ చేస్తానని అస్సలు ఏమనుకోకండి, ఎందుకంటే ఇక తప్పదు, రియాక్షన్ జరగాల్సిందే. నాకు తెలిసి ఈ వీడియోని ఇంకో విధంగానే చెప్పచ్చు, బూతులు మాట్లాడకుండా. ఎట్లా అంటే నేను కూడా పెట్టచ్చు, కాకపోతే అద్దు ఎందుకు మనకు. సో రియాక్ట్ ఎందుకైతుందంటే నిజంగా నాకు ట్రూ హార్టెడ్గా టచ్ అయింది. సో నేను ఎప్పుడు వీడియోలు చేసినా కానీ
సొసైటీకి ఓ మెసేజ్ ఉండాలి, ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి అవేర్నెస్ కోసం అని చెప్పి వీడియోలు ఇస్తాయి. ఇప్పుడు టీవీఎస్ మధ్యలోనే కానీ ఒక రియల్ ఇన్సిడెంట్, నాకు ఒక అమ్మాయికి జరిగిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ కథని రూపొందించడం జరిగింది. అది కూడా మీరు చాలామంది ఆదరించారు, చాలా అంటే చాలా ఆదరించారు. దాంట్లో ఎక్కువ వల్గర్గా బూతులు కూడా ఉన్నాయి. మా అంటే 2 బూతులు ఏమో పెట్టినాం కావచ్చు. టోటల్ 1 అవర్ 58 minutesలో 2 బూతులు మాత్రమే ఉంటాయి. మిగతా మొత్తం కంటెంట్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మా వీడియో గిట్ట నచ్చినైతే ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే వేయండి. మరి నేను మాట్లాడింది తప్ప రైటా, లేకపోతే మీరు ఈ వీడియో గురించి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటారో డెఫినెట్గా కామెంట్ అయితే చేసినైతే మర్చిపోకండి. సో బాయ్, లవ్ యూ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్.